నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోకెల్లా మిన్నగా ఉందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా చర్చి సెంటర్లో హెచ్ఎం కాలేజీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్రం అనంతరం భారత రాజ్యాంగాన్ని రచించడం కోసం ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితేనే సాధ్యమైందని ఆనాటి మేధావులు నిర్ణయించి రచనా సంఘానికి అధ్యక్షుడిగా చేశారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున భారత ప్రభుత్వం అన్ని శాఖలలోనూ ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ను ఆయన ఆలోచన విధానాన్ని ఆచరించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినవోబులేసు, నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మణనాయక్, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, బహుజన గిరిజన సంఘాల అధ్యక్షుడు గంటా సుబ్బారావు, మాల మహానాడు అధ్యక్షుడు బెళ్ళా చెన్నయ్య, అధికారులు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇది రాజ్యాంగ ఆమోద దినోత్సవం. ఈరోజు మన కాన్స్టిట్యూషన్ మన దేశంలో అమలు పడిన రోజు ఈ దినము. మనం ఇంత అభివృద్ధి జరుగుతున్నా కానీ, ప్రజలకి ఇన్ని హక్కులు వచ్చినా కానీ, బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఎన్నో హక్కులు వచ్చి ఈ కాన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు రూల్ ఆఫ్ లా అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఎంతో గొప్ప దినం. ఈరోజు ఈ దినం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎలాగైనా గుర్తుంచుకోవాలా. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక 1 ఓటు 1 పర్సన్ అనే సమానత్వం తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషన్ అనేది అసలు అన్ని దేశాల కన్నా చాలా డీటెయిల్డ్ కాన్స్టిట్యూషను, చాలా పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషన్ అనేది మనందరికీ తెలుసు. ఈరోజు మన దేశము ఇన్ని ఇండిపెండెన్స్ డే తర్వాత ఇంత అభివృద్ధి చెందిందంటే ఈరోజు బడుగు బలహీనరు అందరూ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూకు ఇప్పుడు నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 11:30కి అన్ని కార్యాలయాల్లో కాన్స్టిట్యూషన్ ప్లెజ్, ప్రియాంబుల్ ప్లెజ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఏదైతే మనకు కాన్స్టిట్యూషన్లో చెప్పి ఉన్న ప్రిన్సిపల్స్ని లెటర్ అండ్ స్ప్లిట్ ఇంప్లిమెంట్ చేయడానికి రెసల్యూషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ని కూడా, అదేవిధంగా డ్యూటీస్ ఉన్నాయి, అవి అన్నింటినీ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆమోదం పొందింది. అప్పుడు ప్రధాని నెహ్రూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులకి ఇచ్చారు. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అంటే 1950 జనవరి 20వ తారీఖున ఈ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాన్ని రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం అని అంటారు. ఈ రోజుకి అంబేద్కర్ రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరుగుతుంది. కేవలం ఎందుకంటే 10 దేశాల నుంచి. టంగుటూరులో మహిళ హత్యా సంఘటన ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. స్థానికంగా ప్రభుత్వ కాలేజీ సమీపంలోని వాణినగర్లో నివాసం ఉంటున్న 40 సంవత్సరాల బొడ్డపాటి హైమావతి హత్యకు గురైంది. దొంగతనం చేసి హత్య చేసి ఉంటారని సంఘటన తీరును బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి భర్త రంగారెడ్డి డ్రైవర్గా సీసీటీలో పనిచేస్తున్నాడు. తల్లి ఎంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన హైమావతి కుమార్తె అల్లుడు ఇంటికి వచ్చి చూసేటప్పటికి మృత్యువాత పడి ఉన్నట్లు గుర్తించారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఒంగోలు పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సింగరాయకొండ సీఐ హజరతయ్య సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. క్లూస్ టీం సంఘటన ప్రాంతంలో వేలిముద్రలు సేకరించింది. డాగ్ స్క్వాడ్ సహాయంతో హత్యకు దారితీసిన కారణాలను నిర్ధారించేందుకు చర్యలు చేపట్టారు. టంగుటూరు ఎస్ఐ నాగ మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మీరు లేకుండా అబ్బాయి నాకు చేరు అంటే ఈరోజు ఉదయం తెలిసిందన్నా కంగుటూరు హెడ్ క్వార్టర్లోనే మన జూనియర్ కాలేజ్ దగ్గరలో బొడ్డపాటి హైమవతి వాళ్ళ భర్త హస్బెండ్ రంగారెడ్డి వాళ్ళిద్దరే ఉంటారు. సింగిల్ రూమ్ హౌస్ అది. అయితే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, కానీ ఒక అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి తెల్లగుంటలో ఉంటా ఉంది. ఇంకొక అమ్మాయి ఏమో బిట్రగుంటలో హాస్టల్లో ఉంటూ అక్కడ చదువుకుంటూ ఉంది. మొన్న రాత్రి హస్బెండ్ 11:30కి ఇంటి దగ్గర నుంచి శ్రీసిటీలో పనిచేస్తున్నాడు, అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయానని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కూడాను బయట డోర్కి లాక్ చేసింది, చెప్పులు బయటే ఉన్నాయి. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చూసినప్పుడు కూడా అదే విధంగా అనిపించింది, బయటకు వెళ్ళిపోయిందేమోనని చెప్పేసి అనుకున్నారు. నిన్న మొత్తం కూడాను సోమవారం అంతా బయటికి రాలేదు. ఎలా లోపల ఉందన్నది కూడా చూశారు, కానీ కనిపించలేదు, బాడీ కనిపించలేదు. అందువల్ల బయటకు వెళ్ళిపోయిందేమో ఎక్కడికన్నా అని చెప్పేసి అనుకున్నారు. ఈరోజు మార్నింగ్ ఇంకా అనుమానం వచ్చేసి అది బయట డోర్ లాక్ బ్రేక్ చేశారు వాళ్ళ, అంటే సీజర్ వాళ్ళ మరిది. బ్రేక్ చేస్తే లోపల ఏమో ఇంజరీస్ తోటి గొంతు మీదను చేతుల మీద ఇంజరీస్ తోటి చనిపోయింది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అన్నది ఇంకా మనకు పూర్తి సమాచారం అయితే లేదు. అవి న్యూస్ కలెక్ట్ చేస్తా ఉన్నాం. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా విజిట్ చేశారు. ఇంకా అందరినీ విచారించిన తర్వాత ఏం జరిగిందన్నది వచ్చినటువంటి ఎవిడెన్స్ని బట్టి ఒక నిర్ధారణకు రాగలుగుతాం. ఇప్పటికైతే ఇంకా ప్రస్తుతానికైతే ఏం లేదు. కేసు రిజిస్టర్ చేసి ఇంతవరకు మిస్ అయినట్టు ఇంట్లో వస్తువులు ఉన్నట్టుగా కూడా పిల్లలైతే చెప్పలేదు. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. అంటే మెడలో ఒక గొలుసు ఉండాలన్నారు, అది ఉన్నట్టుగా కనిపించడం లేదు. అది మరి పిల్లలు చూసి కూడాను దాదాపు ఒక వారం, అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు కనుక వాళ్ళు ఏ రోజు తీసుంది ఉందా లేదా అన్నది కూడా వాళ్ళు కరెక్ట్గా తెలియదు. దాని మీద కూడా వచ్చిన తర్వాత ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి 77వ జయంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి వారి మనుమడు మాగుంట సుబ్బరామిరెడ్డి పుష్పాంజలి ఘటించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జయంతి సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేకును మాగుంట సుబ్బరామిరెడ్డి మనవడు మాగుంట సుబ్బరామిరెడ్డి కేక్ కట్ చేశారు. లక్ష్మీనారాయణ రెడ్డి అభిమానులకు కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. జిల్లా ప్రజల హృదయాల్లో దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు కొనియాడారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో తన సొంత నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేశారని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే సేవ చేయాలనే ఆలోచన కలిగిన యువత మాగుంట సుబ్బరామిరెడ్డి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సుబ్బరామిరెడ్డి ఆశయాలను ఆయన వారసులుగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి కొనసాగిస్తున్నారని, మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, తాత ప్రసాద్, ఆత్మకూరి బ్రహ్మయ్య, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులు, పసుపులేటి శ్రీనివాసరావు, చిలకపాటి కృష్ణయ్య, గొరిపాటి శ్రీనివాసరావు, పోలవరపు శ్రీనివాసరావు, నాదెండ్ల సుధాకర్, కుమారస్వామి, కార్పొరేటర్లు గోపి, శ్రీరామ్ నాగభూషణం, రావుల పద్మజ, నాళం నరసమ్మ, చెరుకూరి ఆదిలక్ష్మి, రాయపాటి సీతమ్మ, డాక్టర్ రాజవిమల్, గోలి తిరుపతిరావు, అయినాబత్తిన కృష్ణారావు, వీరశేఖర్, గోగినేని రామారావు తదితరులు పాల్గొన్నారు. సుబ్బరామిరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు రామ్నగర్లో 2వ లైన్లో మాగుంట గారి కార్యాలయం నందు వారి జయంతి వేడుకల్ని ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారి స్ఫూర్తిని, వారి సేవా తత్వతని మేమందరం అమర్చుకొని ఈ రోజున వారి 77వ జయంతి వేడుకల్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. మాగుంట సుబ్బరామిరెడ్డి గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషం. వారి యొక్క సేవ చెప్పాలంటే మీ అందరికీ తెలిసిందే, వారు 1991లో ఇక్కడికి ఎంపీగా వచ్చిన తర్వాత ఈ జిల్లాలో, వెనకబడిన ప్రకాశం జిల్లాలో 21 జూనియర్ కాలేజీని స్థాపించడం, ఆ రోజున
గుండె జబ్బుల విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న వారందరినీ కూడా దగ్గరుండి ఒక పుట్టపర్తి సత్యసాయి హాస్పిటల్ నందు వారందరికీ శస్త్రచికిత్సలు చేయించడం, ఈ రోజున వారు మన మధ్య లేకపోయినా వారు మన మధ్యన ఉన్నట్లే భావించి ఈరోజు 77వ జయంతి వేడుకల్ని జరుపుకునేందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ప్రజల హృదయాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో సుబ్రహ్మరెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. 91లో ఆయన ఒంగోలు పార్లమెంటుకి పోటీ చేసినప్పటి నుంచి కూడా ఆయనతోటి చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత మేము గుర్తుపెట్టుకొని తర్వాత ఆయన ఆశీస్సులతో నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత అదే పందాన్ని నేను కూడా కొనసాగించిన విషయం కూడా నాకు ఎప్పుడు గుర్తుంటుంది. నిరంతరం కూడా ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నంతకాలం కూడా నిరంతరం ప్రజల కోసం, ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచించే అరుదైన నాయకుడు సుబ్రహ్మరెడ్డి గారు. కాబట్టే ఈ రోజుకి కూడా ఆయన ప్రజల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకొని ఆ కుటుంబానికి ఈ జిల్లా అంతా కూడా అండగా ఉందంటే సుబ్రహ్మరెడ్డి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలని చెప్పని తెలియజేస్తూ, ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన చూపినటువంటి మార్గంలో నడవడం ద్వారా ఆయనకి నిజమైన నివాళులు అర్పించే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మరోసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇప్పటికి సుమారు 32 సంవత్సరాలు అయింది ఆయన వెళ్ళిపోయి. ఆయన మాతో పరిచయం అయ్యి 32 సంవత్సరాల మాట. అలాంటి వ్యక్తిని మనం చూడలేం. ఒకటే ఒక మాటలో చెప్పగలం, సుబ్రహ్మణ్ణ నిన్ను మరవలేం, నీ సేవల్ని మరవలేం. ఎందుకంటే నువ్వు ఒక ప్రత్యేకమైన రాజకీయాల్లో ప్రత్యేకమైన బాటని చూపించావు. ఎవరు పార్టీలకి సంబంధం లేదు, ఎన్నికల వరకే అని ప్రతి పేదవాడు ఎవరైనా సరే వస్తే ఆయన ఇంటికి వస్తే ఒక అతిథిగా ప్రవర్తించి వాళ్ళ యొక్క సమస్యల్ని కనుక్కొని ప్రజా జీవితంలో శత్రుత్వం అనేది ఉండకూడదు అనేది ఆయన చెప్తూ ఉండేవాడు. కానీ ఆయన ఒక మాట అన్నాడు ఒకరోజు, ఎంత సేవ చేసినా శత్రుత్వం ఎక్కడి నుంచో అయినా పుట్టుకొని వస్తుంది అన్నాడు. అది ఏ రకంగా వచ్చిందో ఆ మహానుభావుణ్ణి మన జిల్లాకి దూరం చేయటం మనందరి దురదృష్టకరం. అభివృద్ధికి నాంది పలికిన మొదటి వ్యక్తి ఆయన. సిమెంట్ రోడ్లు కానీ, డబుల్ రోడ్లు కానీ అన్ని 7 నియోజకవర్గాల్లో ప్రథమంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఏ రకంగా ఫండ్స్ వస్తాయి అనేది ఆయన ఆలోచించి మినిస్టర్ని కలిసి ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చేయాలని ప్రతి నిమిషం ఆయన కష్టపడిన వ్యక్తి. ఆయన వేసిన పునాదే ఈరోజు మాగుంట కుటుంబం మొత్తం అందరూ అదే సేవలో ఆయన నడిపించిన బాటలో నడుస్తుందంటే ఒక గర్వకారంగా చెప్పొచ్చు. అట్లానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, వారి తనయుడు రాఘవరెడ్డి కానీ, ఇప్పుడు సుబ్రహ్మణ్య కానీ అందరూ వాళ్ళ పిల్లలు కూడా అదే రకంగా ప్రవర్తించడం, ఒకే నడవడిక అందరిలో ఉండటం అంటే ఒక క్రమశిక్షణ గల కుటుంబాన్ని అని మనం చెప్పుకోగలం. ఆ కుటుంబాన్ని మనం ఎప్పటికీ మరవలేం. ఎందుకంటే ఒక మంచి నడవడికని మన జిల్లాకి రాజకీయాల్లో అలవాటు చేసిన ఒక మంచి కుటుంబం కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఇదే రకంగా ఆనందంగా ఉండాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి 77వ జయంతి వేడుకలు మాగుంట కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు ప్రకాశం జిల్లాకి చిరస్మరణీయం. అపర భగీరథుడిగా ఎన్నో సేవలు ఆయన ప్రకాశం జిల్లాకి చేస్తున్నారు. అందువల్లనే ఆయన చనిపోయి నేటికి 29 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో, ఈ ప్రకాశం జిల్లా ప్రజల హృదయాల్లో ఆయన శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయనకి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధనలో ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఒంగోలు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో 329 మంది విద్యార్థినులకు 4.53 లక్షల రూపాయల విలువైన దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 550 కోట్లతో అన్ని వసతులతో ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. సింగరాయకొండలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కళాశాల వసతి గృహం మంజూరుకు ప్రతిపాదన పంపినట్లు వివరించారు. బాలికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకునేలా బంగారు బాల్యం కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. బాల్య వివాహాల నియంత్రణలో విద్యార్థినులు కూడా భాగస్వాములు కావాలి అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్ లక్ష్మణనాయక్, సంక్షేమ శాఖ అధికారి డి మధుసూదన్ రెడ్డి, టి లింగయ్య, డి అంకబాబు,
మునికుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్ని హాస్టల్స్ కూడా అక్కడ ఉన్న పిల్లల కోసం ఫెసిలిటీస్ అనేది ఇంప్రూవ్ చేయాలి. దీంట్లో మనము సిఎస్ఆర్ అంటే ప్రైవేట్ వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. సిఎస్ఆర్ కింద వారు కూడా ఏదైనా ఒక హాస్టల్ని అడాప్ట్ చేసుకుని అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి వారు కూడా కాంట్రిబ్యూట్ చేయవచ్చు. సెటిల్ అవ్వాలి, అది ఒక్కటి మాత్రమే మన ఇంటెన్షన్. సో మీరు కూడా ఇక్కడ ఉన్న ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ చాలా బాగా చదవాలి. ఇప్పుడు ఎక్కువ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎక్కడికి నేను వెళ్ళినా నేను చెప్తున్నది ఒకే ఒకటి, చైల్డ్ మ్యారేజ్ మన డిస్ట్రిక్ట్లో ఎక్కువ జరుగుతున్నాయి. దాంటిని మనము స్టాప్ చేయాలంటే స్టూడెంట్ మీ చేతిలో ఉంది. బికాస్ ఎవరు కూడా మీ పేరెంట్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేయించలేదు. వారు మీ ఇంటిలో చెప్తే కూడా మీరు ఒక రెసల్యూషన్ తీసుకుని నేను పెళ్లి చేసుకోను, నేను చదువుతాను, డిగ్రీ చదువుతాను అనే ఒక విల్ పవర్. 20 హాస్టళ్ళు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ 20 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ళు మొత్తం మనకు 7,789 విద్యార్థులు ఉన్నారు మేడం. 789 మంది విద్యార్థులు అందరూ ఉన్నారు. తమరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా తమరి ఆదేశాల మేరకు అందరూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి మనకి ఏదైతే శాంక్షన్ స్ట్రెంత్ ఉన్నారో ఆ సంఖ్య ప్రకారంగా అందరు విద్యార్థులు చేరే విధంగా తగు చర్యలు తీసుకున్నటువంటి సందర్భంగా మనం 8,300 గాను ఇంతమందిని చేర్పించడం జరిగింది మేడం. మన రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో హైయెస్ట్ స్ట్రెంత్ మన జిల్లాలోనే ఉన్నారు మేడం. అలాగే తమరు చెప్పినటువంటి విద్యార్థుల పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని, స్వేచ్ఛ స్వాతంత్రం సమానంగా ఉండాలని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో 75వ రాజ్యాంగ అమలు దినోత్సవ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం అమలులో కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని రవిబాబు అన్నారు. రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, వైసీపీ నాయకులు రొండ అంజిరెడ్డి, క్రాంతి కుమార్, కార్పొరేటర్లు ఇమ్రాన్, ప్రవీణ్, రాజేష్, రవీంద్రారెడ్డి, జనార్దన్, తేళ్ల విక్టర్ పాల్, దాసరి కరుణాకర్, పీటర్, జి శివ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలైన రోజు, ఆ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించుకుంటూ మా పార్టీ కార్యాలయంలో జరిగిన సందర్భం ఇది. భారతదేశం భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, ప్రపంచంలో ఎక్కడా ఇన్ని తెగలుండరు, ఇంత విభిన్నమైన సంస్కృతులు ఉండవు, ఇన్ని విభిన్నమైన మతాలు, జాతులు ఉండవు. వీటన్నిటినీ కలిపి నడిపిస్తున్న ఏకైక శక్తి భారతదేశ రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే దేశంలో ఇంతమంది ప్రజలు 140 కోట్ల మంది కూడా నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ దేశం ఐక్యతగా ఎటువంటి అవరోధాలు కలగకుండా ముందుకు సాగుతూ ఉంది. ప్రపంచంలో ఎదుగుతూ ఉంది. గొప్ప దేశాలతో పాటు తక్కువ కాలంలో మనకి స్వాతంత్రం వచ్చినా కూడా వేగంగా ఎదుగుతానికి కారణం ఆయన వేసిన రాజ్యాంగ పునాదులని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, రాజ్యాంగ నిబంధనలు మరిచి అప్పుడప్పుడు కొంతమంది అధికారులు రాజకీయాలకు తలొగ్గి ప్రవర్తిస్తూ ఉంటారు. వ్యక్తుల స్వేచ్ఛని హరించాలని చూస్తూ ఉంటారు. రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం కూడా
ప్రజలు ఇచ్చిన హక్కు. అట్లని ఇతరులను ద్వేషించడానికో విద్వేష మాటలు మాట్లాడటానికో ఇచ్చింది కాదు. కానీ ప్రశ్నించే గొంతుకులు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే మనుషుల్ని వేధింపులకి గురి చేయకూడదని, అది రాజ్యాంగంలోనే అటువంటి వాటి మీద మళ్ళీ చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా ఉందని ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేస్తూ, రాజ్యాంగ పరిధిలో చట్టాల పరిధిలోనే అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి, ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే ఇవాళ మనందరం కూడా స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నామన్నా, అందరికి కూడా దీనికి కూడా ఇవాళ కొంతమంది ఇటువంటి మూర్ఖపు నాయకుల వల్ల రేపు ప్రతి విషయంలో కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన చేసే పరిస్థితిలో ఉంది. ఇవాళ ప్రపంచ దేశాల అన్నిటికి కూడా కోవిడ్ టైంలో వ్యాక్సిన్ సప్లై చేయగలిగామంటే ఆ ఘనత మొత్తం కూడా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఆ రాజ్యాంగం వల్ల మన ఈ దేశం ఇంత ముందుకు వెళ్తా ఉందని తెలియపరుస్తూ, దాదాపు 66 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం అమలు దినోత్సవం అని మరి ప్రభుత్వం 2015లో మరి ఒక దినోత్సవంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం. దాని ముఖ్య ఉద్దేశం ఈ నవంబర్ 26వ తేదీ మరి రాజ్యాంగానికి సంబంధించి ఎందుకు దాంట్లో మరి రాజ్యాంగంలో ప్రజలకు సంబంధించిన ఆర్థికంగా కానీ రాజకీయంగా అదేవిధంగా సామాజికంగా లక్ష్య సాధనలో వెనుకబడితే సహించేది లేదని ప్రభుత్వం నిర్దేశించిన మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ప్రక్రియను ఈ నెలాఖరులోపు 100% పూర్తి చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డివిజనల్ అధికారులతో ఒంగోలు ప్రకాశం భవనం నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పూర్తిగా ఈ విధులకే పరిమితం చేయాలని కలెక్టర్ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దీర్ఘకాలిక సెలవులు పెట్టిన సచివాలయ సిబ్బందిపై దృష్టి సారించాలని అన్నారు. పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఈఓఆర్డీలకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు డిసెంబర్ 10వ తేదీ నాటికి అందుబాటులోకి తేవాలని అన్నారు. సమావేశంలో జేసీ రోణంకి గోపాలకృష్ణ, డిఆర్ఓ ఓబులేసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Image capturing and geo coordinates of households. So ఇది ఫస్ట్. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు 63% కంప్లీట్ చేసి ఉన్నాం. సో దీన్ని నవంబర్ 30th లోపల 100% చేయాలి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది మానిటర్ చేస్తున్నారు. సీఎం సార్ ఇచ్చిన లాస్ట్ డేట్ నవంబర్ 30. సో నవంబర్ 30 లోపల ఏదైతే ఇది జియో కోఆర్డినేట్స్ క్యాప్చరింగ్ ఉందో అది ఒకటి, రెండోది ఎన్పిసిఐ కంప్లీట్ చేయాలి, థర్డ్ హౌస్ హోల్డ్స్ క్లస్టర్స్ మ్యాపింగ్ విత్ ద హ్యాబిటేషన్స్ గ్రామ పంచాయత్ థర్డ్ యాక్టివిటీ, ఫోర్త్ ఎవరైనా మిస్సింగ్ సిటిజన్స్ ఉంటే దాన్ని హౌస్ హోల్డ్స్గా చేర్పించడం. సో ఇది 4 యాక్టివిటీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అగైన్ మార్నింగ్ రివ్యూ నిన్న చేశారు ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టి. హౌస్ హోల్డ్స్ క్యాప్చరింగ్ అయితే ఒక 2% ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న 5 daysలో మనం చేయాలంటే అందరూ అందరూ సెక్రటేరియట్ స్టాఫ్స్ని దీని మీదే పెట్టాలి. సో వేరే డిపార్ట్మెంట్ వర్క్ అవి అన్నీ కూడా ఇన్వాల్వ్ చేయకుండా ఈ 4 యాక్టివిటీస్ మీద పెట్టాలని సెపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది. మీరు అందరు కూడా చూసి ఉన్నారు. సో దీంట్లో ఇప్పుడే చెప్తున్నాను, నవంబర్ 30th తర్వాత చేయడానికి లేదు. ఆల్రెడీ టుడే ఇస్ నవంబర్ 25th. ఇంకా ఒక 5 days ఉన్నాయి. ఆ 5 daysలో కంప్లీట్ చేయాలి. సచివాలయం ఆ మండల్స్ కూడా చెప్తాము ఏం యాక్షన్ మీరు తీసుకున్నారో ఎంపీడీఓస్ చెప్పాలి. నెక్స్ట్ 3 days అండి ఎంపీడీఓ గారు. ఈ ప్రోగ్రెస్ ఈ స్పీడ్లో చేస్తే మీరు కంప్లీట్ చేయలేరు. మార్నింగ్ 7 నుంచి 1 o'clock వరకు. భారత రాజ్యాంగం రచించడానికి మీ దేశంలో ఎవరున్నారని ఆనాడు బ్రిటిష్ వారు ప్రశ్నించారని, అందుకోసం ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను భారత రాజ్యాంగాన్ని రచించే బాధ్యతను అప్పచెప్పిందని నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దీపికను చదివి వినిపించారు.
నవంబర్ 26వ తేదీన గతంలో లాగానే నిర్వహించుకునే వారిని కమిషనర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలనే తలంపుతో జీవోను జారీ చేసిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని అందరూ అంబేద్కర్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ చంద్రయ్య, మేనేజర్ శ్రీహరి అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాతి ఐక్యతను మన రాజ్యాంగ పరిషత్తులో నవంబర్ 26వ తారీఖు మన భారతదేశ చరిత్రలో ఈ తారీఖుకి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో దీన్ని నేషనల్ లా డేగా జరుపుకునే వాళ్ళము. 2015న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవటం ప్రారంభించడం జరిగింది. అంటే నవంబర్ 26 నాటికి భారతదేశానికి కావలసిన ఒక రాజ్యాంగాన్ని మరి రచించి దాన్ని ఆమోదించుట జరిగినది. 1946 సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క తీర్మానం జరిగిన తర్వాత దాని యొక్క తీర్మానం అనంతరము భారతదేశానికి రాజ్యాంగ రచన 1946లో మొదలై 49 నవంబర్ 26 నాటికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ఈ రాజ్యాంగ రచన సాగింది. మరి 395 ఆర్టికల్స్, మరి 8 షెడ్యూళ్లతో మరి ఈ భారత రాజ్యాంగం పూర్తి చేయబడింది. ప్రపంచంలో కల్లా అతిపెద్ద రాజ్యాంగం అన్నది. అందువల్ల ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఈ రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించినటువంటి రచనా సంఘం అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కూడా మరి భారత పౌరులుగా మనందరి బాధ్యతగా తీసుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి మనమంతా నడుచుకోవాల్సిందిగా ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి 77వ జయంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. నగర ప్రధాన కూడళ్లైన అభిలాష్ హోటల్ సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్, అద్దంకి బస్టాండ్ సెంటర్లోని దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా విగ్రహాల వద్ద జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి మనవడు మాగుంట సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినవత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, కుప్ప రంగనాయకులు, గోరిపాటి శ్రీనివాసరావు, పోలవరపు శ్రీనివాసరావు, నాదెండ్ల సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి వారి ఆధ్వర్యంలో 2024 ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఫాస్టర్ జేఎంజీ చర్చ్ ప్రెసిడెంట్ డి జాన్ అగస్టిన్ వాక్య సందేశం అందించారు.
అనంతరం పాస్టర్ డి ఆషర్పాల్ కేక్ కట్ చేసి క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. కార్యక్రమానికి జేఎంబీ చర్చి సెక్రటరీ టి సుమతి, జేఎంబీ చర్చి ట్రెజరర్ టిఎం పవిత్రన్, అలానే చర్చి కమిటీ మెంబర్స్ డి ఆశీర్వాదం, నేలపాటి ప్రమోద్, తాటిపర్తి చిరంజీవి, జాన్సన్, ప్రసాద్, సత్యకుమారి, శ్రీలత, ఎస్దర వినయ్ కుమార్ పాల్గొన్నారు. అలానే స్త్రీల మైత్రి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సంఘ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్త్రీల మైత్రి వారి నృత్యాలు, ఆధ్యాత్మిక నాటికలు ప్రజలను అలరించాయి. మొదటి వచనము పేజీ 195. చెప్పనందరూ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకోండి. అపాయకరమైన బిడ్డలకు నాశనం వస్తుంది. ప్రభుకి యవనస్తులు కావాలా? సాతానుకు కూడా యవనస్తులు కావాలా? నీ బిడ్డల్ని సాతాను దొంగిలించకుండా కాపాడుకోవాలి. గ్రామాలు అంగలార్పు, ఒంగోలు క్రైస్తవ బిడ్డలందరూ అంగలార్పు ఆమె బిడ్డలు. అపాయకరమైన దినములు. సాతానుడు అబద్ధీకుడు, అబద్ధములకు జనకుడు, నరహంతకుడు వాడు. కాబట్టి ఆఖరి దినాల్లో మనం ఉన్నాము. మన బిడ్డలను కాపాడాలి. యెరూషలేము కుమార్తెలారా, ఒంగోలు జేబీ చర్చి కుమార్తెలారా, మీరు మీ బిడ్డల కొరకు కదిలి కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక జ్యోతులు వెలిగించి పూజలు జరిపించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను నగరోత్సవం జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శాస్త్రి పూజా కార్యక్రమాలు జరిపించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. అందరూ కూడా భయం దగ్గర రాజు కూర్చునేవండి. ప్రతి ఒక్కరూ శివనామంతో ముందుకు నమః శివాయ రావాలి. శివనామంతో ముందుకు శివనామం
ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ అప్పటికూడదు ఓం నమ శివాయ దుర్గా హింసలేని సమాజం సాధించాలని వైద్యురాలు డాక్టర్ ఉదయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక దినోత్సవం సందర్భంగా మహిళలపై హింస, మానవ హక్కుల ఉల్లంఘన అనే అంశంపై మాట్లాడారు. హర్షిణి కళాశాలలో సదస్సును నిర్వహించారు. సదస్సుకు ఐద్వా నగర కార్యదర్శి జి ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు. సమాజంలో పెరుగుతున్న హింస మహిళల అభ్యున్నతికి, స్వావలంబనకు అడ్డంకిగా మారిందని అన్నారు. స్త్రీలకు ఎక్కడా రక్షణ లేని దుస్థితి నెలకొందని ఉదయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు అంతరిక్షంలోకి వెళుతున్న నేటి సమాజంలో కూడా అమ్మో అమ్మాయి పుట్టిందే అనే ఆందోళనలో తల్లిదండ్రులు ఉండే పరిస్థితి కొనసాగడం విషాదకరమని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి అన్నారు. ఐద్వా నేతలు ఎస్కే నాగూర్బి, బి రాజ్యలక్ష్మి, బి గోవిందమ్మ, బి పెదగోవిందమ్మ పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి సుజాత మహిళా గేయాలు ఆలపించారు. సో మీ అందరికీ తెలుసు, మన దేశంలో అన్నీ ఒక పక్క చూస్తే మహిళలు ప్రధానమంత్రులు అయ్యారు, ప్రెసిడెంట్స్ అయ్యారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయ్యారు, పైలట్స్ అయ్యారు. చెయ్యందంటూ ఏం లేదు. రోదస్లో కూడా, స్పేస్లో కూడా వెళ్తున్నారు. కానీ ఇంకొక పక్క చూస్తే హింస అనేది మన దేశంలో మహిళల మీద చాలా ఎక్కువ ఉంది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది ఒక సూచిక అన్నమాట. అంటే ప్రపంచం మొత్తం దేశాల్లో ఏ దేశంలో ఏ రకంగా మహిళలు హింసకు గురవుతున్నారు అని ఒక ర్యాంకింగ్ ఇచ్చారు వరల్డ్ మొత్తంలో. దానిలో చూస్తే 146 దేశాలు ఉన్నాయి. సో ఆ దేశాల్లో మన పొజిషన్ ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? మన దేశంలో ఎంతో స్థిరమైన ప్రభుత్వం చాలా నాళ్ళ నుంచి మనల్ని పరిపాలిస్తున్నారు. అట్లా కూడా స్థిరమైన ప్రభుత్వం లేని బంగ్లాదేశ్, శ్రీలంక మనకన్నా ఎంతో చిన్న చిన్న ఎకానమీస్, చిన్న దేశాలు, అవి కూడా మనకన్నా చాలా ముందు ర్యాంక్స్లో ఉన్నాయి. సో ఎక్కడో లోపం అనేది జరుగుతుంది అనేది మనందరూ గ్రహించాలి. దానికోసం పోరాడాలి కూడా. ఎందుకంటే ఊరికినే అట్లా ఏదైనా హక్కుగా ఎప్పుడు రాలేదు మహిళలకి. మొదటి నుంచి చూస్తే ఉమెన్స్ డే అనేది ఒకటి ఎందుకు పెట్టారు? మహిళలకి వాళ్ళకి పని హక్కులు, వాళ్ళకి విపరీతంగా రోజుకి 18 గంటలు పని దినాలు ఆ రకంగా చేస్తున్నప్పుడు ఉమెన్స్ డే అనేది ఒకటి ఏర్పాటు చేసి మహిళల హక్కుల కోసం పోరాడాలి, దాన్ని హైలైట్ చేయాలని అట్లా. అలాగే ఇప్పుడు మీరు కూడా తెలుసుకుని దీని గురించి, దీని విషయాలన్నీ కనుక్కొని మనం దీనిలో ఎక్కడ లోపం జరుగుతుంది, మనం ఎవరిని అడగాలి, దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే మన వైపు నుంచి మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి మన దేశంలో, మన రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎట్లా ఉందనేది ఒకసారి కనుక మనం చూస్తే, మనం రోజు చూస్తూ ఉన్నాం. మీ అందరంటే హాస్టల్లో ఉన్నారు కాబట్టి టీవీ, ఫోన్ సౌకర్యం ఉందా మీకు? లేదు. మంచి పిల్లలు ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తామా అనేది ఎదురు చూస్తూ ఉంటారు. దానిలో చదువులో కూడా మీరు అంతే ఆసక్తిగా ఉండాలని చెప్పేసి మేము ఇంకా మహిళా సంఘంగా కోరుకుంటాము. ఈరోజు ఇంకా మహిళా సంఘం ఇది దేశవ్యాప్తంగా ఉండేటువంటి సంఘం. మన ఒంగోలులోనూ, మన జిల్లాలోనూ, మన రాష్ట్రంలోనూ కాదు, ఇది దేశవ్యాప్తంగా మహిళా సమానత్వం కోసం, మహిళలకి, విద్యార్థులకి, చిన్నపిల్లలకి అందరికీ రక్షణ కల్పించాలని చెప్పేసి తమ హక్కుల కోసం అందరూ ముందుకు వచ్చి ఆడపిల్లలు ధైర్యంగా ప్రశ్నించడం, ఎదిరించడం నేర్చుకోవాలని చెప్పేసి నేర్పేటువంటి సంఘమే. అనేక కార్యక్రమాలు, సదస్సులు, సెమినార్స్ మహిళల్లో ఎలా ఉండాలి, మహిళల పట్ల, అట్లానే ఇప్పుడు కుటుంబంలో కూడా చాలా హింసని మనం చూస్తూ ఉన్నాం. అంటే భర్త నుంచి అన్ని విధాలుగా కుటుంబం నుంచి అట్లనే ఎదుర్కొంటా ఉన్నాం. మహిళల్లో బయటికి రావడానికి, పూర్వకాలం బయటికి రావడానికి అంటే చదువు ఎందుకు, అదెందుకు,
బులెటిన్లో స్వల్ప విరామం. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. అర్చకులు మొక్కంటికి విశేష అభిషేకాలు జరిపించారు. నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అర్చకులు ఆమంచి మణికంఠ శర్మ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. ఈవో బోడపాటి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్తీక మాసం అనగానే మనకు గుర్తు వచ్చేది దీపారాధనలు. భక్తులు ఉదయాన్నే స్నానం ఆచరించి స్వామివారికి భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి అలాగే ఉపవాసం ఉండి స్వామివారికి దర్శనం చేసుకొని ఆయన కరుణ కటాక్షను పొందుతారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు విశేషంగా 1,00,000 కుంకుమార్చన నానా పరిమళ పత్రాలతో పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన కార్యక్రమం జరిపినాము. అలాగే సాయంత్రం 8 గంటలకు స్వామివారికి విశేషమైన గుడుత్సవం కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించ ప్రార్థన. శ్రీ హజరత్ షేక్ సయ్యద్ మహబూబ్ సుబానీ గౌస్ వారి 15వ గంధ మహోత్సవం కర్నూలు రోడ్లోని పీర్లమాన్యంలో నిర్వహించారు. పకీరుల జరబులతో బ్యాండ్ మేళాలతో గంధ ఊరేగింపు హజరత్ వారి దర్గాకు చేరుకుంది. కార్యక్రమంలో దర్గా ఇన్ఛార్జి సయ్యద్ కస్మూర్ బాచి, దర్గా ముతవల్లి సయ్యద్ యాసిబ్, సయ్యద్ సలీమా బేగం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్గాలో పూజలు నిర్వహించారు. ఒంగోలు కబాడిపాలెంలో పెద్ద ఎత్తున క్రిస్మస్ నెల సందర్భంగా సందడి చేశారు. కట్ట రాజీవ్ ఆధ్వర్యంలో చిన్న పెద్ద యువకులు అందరూ కలిసి క్రిస్మస్ టోపీలు పెట్టుకుని క్రిస్మస్ తాత వేషంలో ర్యాలీ నిర్వహించారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటూ నినాదాలు చేశారు. వాహనంపై డీజే పెట్టుకుని క్రైస్తవ గీతాలకు నాట్యం చేశారు.
నవంబర్ 25 నుంచి అలాగే డిసెంబర్ 25వ తేదీ వరకు ఈ నెల రోజులు జరిగే కార్యక్రమాల నిమిత్తము ఈరోజు నవంబర్ 25 సెమీ క్రిస్మస్ ఈ రోజు నుంచి ప్రతిరోజు మరి యేసు జననం గురించి ప్రతి ఊరు అలాగే ప్రతి ఊరిలోనూ అలాగే ప్రతి చోట మరి సెమీ క్రిస్మస్ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ప్రత్యేకంగా మరి ఈ ఒంగోలులోని కబడ్డీపాలెం సిఈ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు కబడ్డీపాలెం యూత్ పెద్దలు పిల్లలు అలాగే ప్రతి ఒక్కరూ మరి ఈ ర్యాలీని ఇక్కడ మన ప్రత్యక్షి నుంచి అలాగే మస్సాందరుగా తిరిగి మరి కబడ్డీపాలెం అంత వరకు ఈ పిల్లలతోటి ర్యాలీని నిర్వహిస్తున్నాము. కొత్తపట్నంలో ప్రభాకర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి భజన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పూజలో అయ్యప్ప స్వాములు భజన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి భక్తి పాటలు పాడారు. ఈ సందర్భంగా జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వీరితో పాటు మండలంలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బొమ్మల బాలాజీ, వెంకాయమ్మ, వంశీకృష్ణ, లీలా సత్యసాయి, సుష్మాలక్ష్మి, రామలింగారెడ్డి, ప్రభాకర్ భజన బృందం భక్తి గీతాలు ఆలపించారు. జయములు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి చక్కగా నాకు బాగా అక్కడ బాగా పాడనే కాదు మాకు చాలా శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నిన్ను నీవు ముందుకు నెట్టుకో, నీ కోసం ఎవరూ రారని తెలుసుకో.
శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.